వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అధిక బరువు అనేది మనలో చాలా మందికి సమస్యగా మారుతోంది. మనకి అధిక బరువు అనేది చాలా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల లేదంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా కూడా ఇలాంటి హెవీ వెయిట్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎక్కువగా కొవ్వున్న పదార్థాలు తీసుకున్నా లేదంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోయినా లేదంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ లేదంటే మన ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోయినా ఇంకా మన లైఫ్ షెడ్యూల్ ఇంప్రూవ్ చేసుకోకపోయినా కూడా ఇంకా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల లేదంటే ఏదైనా డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళల్లో కూడా ఇలాంటి హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా మనకి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉండదో దానివల్ల కూడా మనకి హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అండ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి హెవీ వెయిట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చాలా మందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా చాలా మందిలో హెరిడిటరీ వల్ల కూడా అంటే వంశపారంపర్యంగా కూడా ఈ హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ హెవీ వెయిట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి చాలా రకాల రోగాలకి ఇది ఆహ్వానించినట్టు ఉంటుంది. అంటే డయాబెటీస్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు లేదంటే కండరాల నొప్పులు ఇంకా అనేక రకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఈ హెవీ వెయిట్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకొని మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉండాలన్నా, ఫిట్గా ఉండాలన్నా, ఎనర్జెటిక్గా ఉండాలన్నా కూడా మన వెయిట్లో కంట్రోల్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ హెవీ వెయిట్ని ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం కోసం మనం కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ వెయిట్ లాస్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది నిమ్మకాయ. ఈ నిమ్మకాయని మనం ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది పసుపు, నెక్స్ట్ కావాల్సింది తేనె, నెక్స్ట్ కావాల్సింది సోంపు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో ఈ లెమన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సోంపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. కిచెన్లో యూజ్ చేసేది కాకుండా కస్తూరి టర్మరిక్ యూజ్ చేసినట్లయితే మీకు రిజల్ట్స్ అనేవి బెస్ట్గా ఉంటాయి. సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మనం ఒక హీటింగ్ ప్యాన్లోకి తీసుకోవాలి. హీటింగ్ ప్యాన్లో తీసుకుని దీన్ని బాగా మనం హీట్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. మీరు వాటర్ని హీట్ చేసుకొని ఇలా గ్లాస్లో తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న వాటర్లో 1 to 2 టీ స్పూన్స్ హనీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తేనె అనేది మీ బాడీలో ఫ్యాట్ని కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ చాలా మంచి ఇంగ్రీడియంట్ మీ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగించడంలో. ఇది మీ బాడీలో ఉన్న ఎక్సెస్ కొలెస్ట్రాల్ని బాగా రిమూవ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం సోంప్ని యాడ్ చేయడం వల్ల ఇది మీ మెటబాలిజం సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మీ డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మీ చెడు కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇందులో మనం టర్మరిక్ని యాడ్ చేసాం కాబట్టి అది మీ చెడు కొలెస్ట్రాల్ని బర్న్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో ఈ వెయిట్ లాస్ డ్రింక్ని మీరు ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది కరిగి మీ బాడీ ఒక మంచి షేప్లో వస్తుంది. ఇది మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడంలో చాలా బెస్ట్ డ్రింక్. సో డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మీకోసం మరి ఒక వంటింటి చిట్కా. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఈ చిట్కాని తప్పకుండా యూజ్ చేయండి. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు చూడడానికి 3 సేమ్ కనిపిస్తున్నాయి, బట్ దే ఆర్ డిఫరెంట్. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, it is soap, fennel seeds, and ఇది అజ్వైన్, ఇది జీరా. సో ఇవి ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, లెట్స్ సీ. సో వ్యూవర్స్, నేను పౌడర్ ఫామ్లో చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు తీసుకున్న ఇంగ్రీడియంట్స్. దిస్ ఈజ్ ఆఫ్ సోంప్, ఫెనల్ సీడ్స్, ఇది అజ్వైన్, అండ్ దిస్ ఈజ్ జీరా. సో ఈ పౌడర్ ఫామ్లో చేసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఎలా యూజ్ చేయాలంటే, వీ నీడ్ టు టేక్ సమ్ ల్యూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని వాటర్. సో ఈ నీటిలో ఇవి 1 స్పూన్ తీసుకోవాలి. క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ఈజ్ లైక్ 1 టీ స్పూన్.
సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ నేను మిక్స్ చేసుకుంటున్నాను. జీలకర్ర, అజ్వైన్ అండ్ సోంప్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. హియర్ వి గో. దిస్ డ్రింక్ ఇస్ రెడీ. ఇప్పుడు ఈ డ్రింక్ని మనం ఎలా తీసుకోవాలంటే డైలీ 2 times తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ ఫస్ట్ 1 glass తీసుకోవాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఇంకొక గ్లాస్ తీసుకోవాలి. అండ్ బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకునేటప్పుడు అట్లీస్ట్ వీ నీడ్ టు గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 2 hours. 2 hours ముందు ఇది తాగి తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అండ్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ఇట్, వాము ఇట్ హ్యాస్ అమైనో యాసిడ్స్ ఫ్యాట్ని కంప్లీట్గా డిజాల్వ్ చేస్తుంది. అండ్ సోంప్, ఫెనల్ సీడ్స్ ఏదైతే యూజ్ చేసామో ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఐ వాంట్ యూ పీపుల్ టు ట్రై ఇట్ అవుట్ టు dissolve the fat in your body and get slim and fit very soon. I hope you are going to like this. మీకు మరి ఒక హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. ఇట్స్ ఆల్ ఫర్ హెవీ వెయిట్. అధిక బరువు ఉన్న వారికి నేను ఒక హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. సో లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను 3 ఇంగ్రీడియంట్స్ చూస్ చేశాను. ఆ ఇంగ్రీడియంట్స్ నేమ్స్ చాలా మందికి అర్థం కాలేదు. సో ఇప్పుడు నేను మరొకసారి రిపీట్ చేయబోతున్నాను. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ నేమ్ చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. నేను యూజ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. దిస్ ఇస్ జీలకర్ర. లాస్ట్ టైం నేను జీలకర్ర యూజ్ చేశాను. అలాగే ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంప్. నేను ఫెనల్ సీడ్స్ అని చెప్పాను. ఇట్స్ అ సోంప్. ఇంగ్లీష్లో ఫెనల్ సీడ్స్ అని కూడా అంటారు. దిస్ ఇస్ సోంప్. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వాము, ఓమా అని అంటారు. నేను అజ్వైన్ అని చెప్పాను. అజ్వైన్ ఈజ్ ఓమా ఆర్ ఎల్స్ వాము. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి లాస్ట్ టైం ఇంకొక రెసిపీ తయారు చేశాను, హోమ్ రెమెడీ ఫర్ అధిక బరువు. ఇది ట్రై చేసిన వాళ్ళు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కూడా ట్రై చేయండి. దీంట్లో ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అజ్వైన్, వాము, ఓమా అని కూడా అంటారు. సో ఇది ఒక్కటే ఇంగ్రీడియంట్ యూజ్ చేసి సింపుల్గా మీకు బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక హోమ్ రెమెడీని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లో ప్లెయిన్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలి. 1 glass వాటర్లో ఒక 2 teaspoons ఓమా వేద్దాం. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసి, సో ఇప్పుడు ఈ వాటర్ని ఇలానే ఓవర్ నైట్ అంటే రాత్రి మొత్తం ఇలానే సోక్ చేసి పెట్టాలి. ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ వాటర్ని, ఈ ఓమా ఏం లేకుండా ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని మాత్రమే మార్నింగ్ లేవగానే పడిగడుపున వితౌట్ డూయింగ్ ఎనీ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ ఏ తీసుకోకముందుకే ఇది తీసుకోండి. ఓన్లీ ప్లెయిన్ వాటర్. ఇట్ రియలీ హెల్ప్స్ యూ అవుట్ ఇన్ రెడ్యూసింగ్ ద వెయిట్. మీ అధిక బరువును తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వెరీ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఈ హోమ్ రెమెడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సబ్జా గింజలు, లెమన్, నిమ్మకాయ, అండ్ దెన్ హనీ, తేనె. సో ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇందులో మనం 1 tablespoon chia seeds యూజ్ చేయాలి. ఆ తరువాత 2 teaspoons లెమన్ జ్యూస్ వాడాలి. అలాగే ఇంకో 2 teaspoons తేనె. ఇప్పుడు ఇందులో మనం సబ్జా గింజలు, లెమన్ జ్యూస్ అండ్ తేనె, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని మీరు ఒక రోజు ముందు రాత్రి పూట సోక్ చేసి పెట్టాలి. ఇలా నానబెట్టిన దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్
బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే తీసుకోవాలి. సో ఇందులో మనం సబ్జా గింజలు వాడాము, చియా సీడ్స్. ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది, అలాగే జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. అండ్ ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి మనకు. మినరల్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, కాపర్ ఇలాంటి చాలా మినరల్స్ ఇందులో ఉంటాయి సబ్జా గింజలు. దీన్ని ఇంకొక లాంగ్వేజ్లో చియా సీడ్స్ అని కూడా అంటారు. అండ్ ఇది మన అధిక బరువుని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు బ్రేక్ఫాస్ట్కు బదులుగా ఇది తీసుకున్నా సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున లేవగానే మీరు లాస్ట్ నైట్ నానబెట్టినటువంటి ఈ సొల్యూషన్ని మీరు తీసుకోవాలి. అండ్ మీరు ఇందులో మనం లెమన్స్ని కూడా యూస్ చేసాము. లెమన్ జ్యూస్లో చాలా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అది కొలెస్ట్రాల్ని డిజాల్వ్ చేస్తుంది. అండ్ మనం టేస్ట్ కోసం హనీని వాడాము. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి ఈ మిశ్రమం మీరు డైలీ మార్నింగ్ తీసుకోండి. ఇలా మీరు అట్లీస్ట్ 1 వీక్ వాడి చూడండి. ఇట్స్ రియలీ వెరీ ఎఫెక్టివ్, చాలా మంచిగా పనిచేస్తుంది. చియా సీడ్స్ అంటే ఈ సబ్జా గింజలు వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ మిశ్రమాన్ని తప్పకుండా ట్రై చేస్తారని హోప్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.